చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం డైలీ మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. తాము గత 15 సంవత్సరాలుగా మార్కెట్కు ఆనుకొని ఉన్న వీధులలో వ్యాపారం చేసుకుంటున్నామని, కానీ నేడు మున్సిపల్ అధికారులు సంత లోపల వ్యాపారాలు చేసుకోమని చెప్తున్నారని, అక్కడ వ్యాపారాలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు డ్వాక్రాలో డబ్బులు కట్టాలి, డైలీ గేట్ కట్టాలి, అప్పులు కట్టాలి అంటూ తమని గత 2 నెలల నుండి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో వ్యాపారులు ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని వ్యాపారస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వ్యాపారులు తమ ఆందోళన విరమించుకోకపోగా కాయగూరలు, ఆకుకూర కట్టలు రోడ్డుపై విసిరికొట్టారు. అధికారులు మా నాన్న మమ్మల్ని వ్యాపారాలు చేసుకునేటట్లు వదిలేయండి అంటూ వేడుకున్నారు. ఇదే విధంగా అధికారులు అడ్డుకొని వ్యాపారాలు చేయనివ్వకపోతే మరణమే శరణం అంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత గీతకి రావద్దని చెప్పండి. ఆ గీత ఒక 1.5 నెల అయింది సార్. 1.5 నెల అయింది సార్. ఏం కానీ లేదు సార్, జరిగేదే లేదు సార్. విధం లేదు సార్. చెప్పండి సార్, పోనీ ఏ విధం లేదు సార్. మాకెప్పుడు ఇట్లా జరగలేదు. పావలా గేట్ నేను కట్టిండేది, పావలా గేటు కావాలంటే గేట్ వాళ్ళు కూడా వేసి అడగండి. కావాలంటే పావలా గేట్ కట్టి సార్, గేట్ వాళ్ళు ఏమరా అంటే వాళ్ళకి గేట్ కావాలా, మీరు లోపల లోపల వేసుకొని నాకు వ్యాపారం లేకుండా కలెక్టర్ రాని, సీఎం రాని, మేము పాము తెచ్చేదానికన్నా ఇది ఉంటాం సార్. పోయేదే లేదు సార్. ప్రాణాలు ఇస్తాం అందరూ, కానీ పెట్రోల్ పసుపు వల్ల ఇస్తాం సార్. తెచ్చైనా పోతాం సార్, లోపలికి మాత్రం పోయలేదు సార్. ఈడే ఉంటాం సార్, కానీ ఎవరికి ఇష్టపడేది ఉండలేదు సార్. ఎవరైనా ఉంటాం సార్. ఏం సార్ ప్రాబ్లం ఉంది చెప్పండి సార్. పోనీ మొన్న తీసుకుంటూ కదా కట్టే మనం సార్. లక్షలు సార్ బుక్కులు చూపిస్తాం సార్. డేట్ కిట్టిండేది అంతా ఉంది కదా. చెప్పండి సార్. పోనీ మమ్మల్ని ఏం చేస్తారా? మాకు అంగడికి మళ్ళీ వచ్చిలే మనం ఫైనాన్షియల్ పాస్ సార్. రోడ్డు ఇంకా పోయలేదు సార్, ఎత్తలేదు సార్. ఎత్తేదే లేదు సార్, ఎత్తే పరిస్థితే లేదు. చెప్పండి సార్, మీరే న్యాయమా? మార్కెట్ అంటే ఒకే దగ్గర ఉండాలి. మార్కెట్ అంటే ఒక 100 మీటర్ల పైన యా బొండి రాకూడదు, యా ఇది రాకూడదు. అట్లా చేయడానికి అయ్యదు. ఎవరు బాగుంటారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, ఎవరు దిగి ఉంటారో వాళ్ళని తొక్కుతారు. ఈ మాదిరి చేస్తే ఎవరు కానీ ఒప్పుకునేలేదు. ఎవరు కానీ ఒప్పుకునేలేదు సార్. ఇంకొకటి ఎవరు కానీ ఒప్పుకునేలేదు సార్. పేదలకు ఒకటి, సావుకారికి ఒకటే సార్. న్యాయమా? ఏమొచ్చినా మేము ఎత్తము 20 ఏళ్ళ నుంచి ఎత్తుకుయా జబ్బు తావులు మాదే అప్పులయ్యా ఎత్తాలా. కలెక్టర్ ఆయనలే మాట్లాడుకుంటాం. కలెక్టర్ కూడా మా కొప్పులు ఆడవాళ్ళ కొప్పుల్లో వచ్చినది చదివే కదా. మా యొక్క చదివిస్తానులో పెట్టలే. అట్లే మీకు వాళ్ళకే తాపులు వచ్చింది నాయన. 3 లక్షలు తీసి గట్లా చదివిస్తాను నేను. నీ అక్క తొందర చూస్తారా గట్లా? ఏం మాకు మీరేమైనా ఇస్తున్నారా? దేవుడా ఆయన అప్పులు ఎత్తుకొచ్చి ఆడప్పులు ఇచ్చేది, ఏడప్పులు ప్రాణాలు ఎట్లా ఉండే. ఆ ప్రాణాలంతా ఇచ్చేసుకొని షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు, హార్ట్ పేషెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండారు. మేము కూడా తరకారీ అమ్ముతామని అనేది మా ప్రాణాలు ఎట్లుందని ఎవరికి సార్ తెలుస్తుందా? చెప్పండి. హాస్పిటల్కే సరిపోతుంది. మళ్ళీ అంటారు మీకేం ఉచితంగా ఇచ్చలేదా? ఇస్తారు సార్. ఇవ్వకుండా ఎవరు మేము రోడ్డుకు వచ్చినాం. నలుగురు బయట, నలుగురు లోపల అంటే జరగడం లేదు. మీరు అందరినీ లోపల వేసినారంటే బాగా జరుగుతూ ఉంది.
లేదు వాళ్ళంతా అట్లే పెట్టుకుంటామంటే మేము సైట్లో పెట్టుకొని మేము ఫస్ట్ లోపలికి పోండా అంటే లోపలికి పోయిండాము. లోపలికి పోయిండే దాన్ని ఇంకా ఏమి కానీ వ్యాపారం కానీ లేదు సార్. వ్యాపారం అనేదే లేదు. ఈతవన్నా బయటన్నా ఉంటే ఏమిటికి డిస్టర్బ్ లేకుండా ఈ వెనకాల ఉండాం. లోపలికి పోండా అంటే ప్రతి ఒక్కటి లాస్ చేస్తారు సార్. మాకి లోపల వచ్చిందా ప్రతి ఒక్కరికి ఎవరికి కానీ అడ్డం అనేదే లేదు సార్. ఇక్కడ బయట ఉంటే అప్పుడు ఈ వెనకాలకే ఉండాం సార్. బయట కానీ ఏం కానీ లేదు సార్. లోపలికి పోతే ప్రాణాలన్నా ఇస్తామే కానీ చచ్చన్నా పోతాం సార్. ఈడే లోపలికి భద్రం పోయేదే లేదు సార్. మీరు ఏమన్నా చేయండి తీర్మానము. బయటే ఉంటాము. బయట ఉంటే కూడాను ఎవరికి డిస్టర్బ్ లేకుండా మీరు ఎంత 4 గడియలు ఇస్తే 4 గడియల లోపలే ఉంటాం సార్. బయట ఈ పక్క ఉండలేదు సార్. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంతే చెప్తాము. ప్రాణాలన్నా ఇస్తాం కానీ లోపలికి భద్రం పోయేదే లేదు సార్. ఇప్పుడు లోపలికి పోండా అంటే ఏమి వ్యాపారం అయితే కదా లోపలికి పోతాము. వ్యాపారం లేని ఏం సార్ చేయకైతుందే. ఒకరు వస్తారు పొండి పెడతారాడా. ఆ పక్కన వ్యాపారం లేదు, ఈ పక్కన అవుతుంది. ఇంకొకటి వస్తాడు ఆటోలో దించుతూ ఉంటాడు. వ్యాపారం లేదు. ఎట్లయితుంది? ప్రతి ఒక్కడు ఈడే ఉంటాడు. పోతా ఉంటే నేను నిలబెడతాను. రానా నీకేం కావాలో తక్కువకి వేస్తాను అంటాడు. వాడు అసలన్నా చేసుకుంటాడు. ఈ వెనకాల ఉండేవాడు ఏం కావాలా లేదు. మీరు నమ్మకపోతే పొండ లక్షలు అప్లై అయిపోయినాం. ఏమీ లక్షలు బుక్కులు కావాలంటే కూడా చూపిస్తాం. ఫైనాన్స్ బుక్లు ఈడు తీసి ఆడ తీసి కెట్టి ఏమి కానీ లేదు సార్. ప్రాణాలన్నీ ఇచ్చేదానికి రెడీగా ఉండాం సార్. ప్రాణాలే ఇస్తాం సార్. 5-6 లక్షలు సార్ అప్పు. బుక్కులు చూపిండి కూడా చూపిస్తాం సార్. ఫైనాన్స్ లో వీళ్ళకి తీసి వాళ్ళకి తీసి వీళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు మార్కెట్లో పోతాం, 10 కేజీలు ఇచ్చేది వాడు నీకు 1 మూట అయితే ఇస్తాము అంటారు. ఇప్పుడు అప్పు కావాలంటే నీకు 1 మూట ఇస్తామంటాము. 10 కేజీలు అమ్మేవాడు 50 కేజీలు మూట ఎత్తుకుని ఏం చేయదే? దాన్ని ఇస్తే గెట్లేదే. సాయంకాలం పెట్టాలి కదా ఫైనాన్స్ లో. అక్కడ దానికి లేదే. ఏ విధంలో లెక్కెడదాం సార్ చెప్పండి. పోనీ రోడ్డు వార్లోనే పెట్టుకుంటాం సార్. రోడ్డు వార్లో పెట్టుకుంటే కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ఉంటాం సార్. సైడ్లోనే గోడ పక్కింటినే పెట్టుకుంటాం. ఈ పక్క రామ్ సార్. కొంతమంది బయట కొంతమంది లోపల ఉంటే మాకు వ్యాపారాలు జరగలేదు. మేము కాయలు తెచ్చేది అప్పులు చేసేది మేము ఆవులకి ఇచ్చేస్తున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు మొత్తము కానీ లోపల వేసినారంటే మాకు బాగా జరిగింది. 4 రోజులు బాగా జరిగింది. జనతా బజార్ కాడోళ్ళు, మారమ్మ గుడి కాడోళ్ళు అందరూ వచ్చినారంటే మాకు బాగా జరుగుతుంది. ఎవరు లేకుండా మేము 4 అంగుళ్ళు లోపల 10 అంగుళ్ళు బయట ఉంటే మాకు జరగడం లేదు. మేము చాలా నష్టపోయినాం సార్. దయచేసి అందరికీ ఒకే న్యాయం చేయండి.